హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 6వ తరగతి యొక్క 4వ పాఠము లేఖ గురించి నేర్చుకుందాం. ఇందులో ఉన్న గ్రామర్ పార్ట్ టోటల్ కవర్ చేస్తాం. నేను ఇంతకుముందు ఫస్ట్, సెకండ్, థర్డ్ లెసన్ వీడియోస్ చేశాను ఆల్రెడీ. గ్రామర్ పార్ట్ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. కవి పరిచయం కూడా చేశాను ఒక వీడియో. మీకు ఈ వీడియోస్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ 5th బిట్ చూడండి. కింది పదాలు చదవండి, వీటికి అవే అర్థం వచ్చే పదాలను రాయండి. మీనింగ్స్ రాయాలన్నట్టు. ఫస్ట్ వన్ ఏంటి? గుడి. గుడికి అర్థం ఏంటి? ఆలయం, దేవాలయం, కోవెల. నెక్స్ట్ ఆనవాళ్ళు. ఆనవాళ్ళు అంటే గుర్తులు. థర్డ్ వన్ ఆనందం. ఆనందం అంటే సంతోషం, మోదం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రథమ. ప్రథమ అంటే మొదటి, తొలి. నెక్స్ట్ సందర్శించుట. సందర్శించుట అంటే చూచుట, తిలకించుట. ఇవి పద వినియోగం అంటే మీనింగ్స్ అన్నట్టు. ఇప్పుడు సెకండ్ బిట్. ఇక్కడ సెకండ్ బిట్ ఏమి ఇచ్చారంటే కొన్ని వర్డ్స్ ఇచ్చారు, మనం దానికి సొంత వాక్యాలు రాయండి అని చెప్పిండ్రు. ఈ కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. సో మనం ఇక్కడ సొంత వాక్యాలు రాయాలి. నేను రాసిన, మీరు కావాలంటే ఇది కాపీ చేసుకోండి, లేదంటే వేరేది రాసుకోండి. ఫస్ట్ వన్ అనుభూతి. చార్మినార్ను చూసిన నా అనుభూతిని వర్ణించలేను. ఏదైనా మంచి ప్లేస్ని చూసినప్పుడు మనకు కలిగే ఆ అనుభూతి అంటే మనం వర్డ్స్లో చెప్పలేనిది అన్నట్టు. నెక్స్ట్ ఆకర్షణ. మా ఊరి శివాలయం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆకర్షణ అంటే అట్రాక్షన్. నెక్స్ట్ కమ్మగా. మా అమ్మ చేతి వంటలు కమ్మగా ఉంటాయి. కమ్మగా అంటే టేస్టీ అన్నట్టు. నెక్స్ట్ జ్ఞాపకం. జ్ఞాపకం. మా అక్క జ్ఞాపక శక్తి అమోఘం. జ్ఞాపకం అంటే గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ దర్శనం. నేను రోజు శివుని దర్శనం చేసుకుని స్కూల్కి వస్తాను. దర్శనం అంటే సందర్శించుట. నెక్స్ట్ ప్రాచీనం. వరంగల్ కోట అతి ప్రాచీనమైనది. ప్రాచీనం అంటే ఓల్డ్ అన్నట్టు. నెక్స్ట్ యాత్ర. నేను స్కూల్ నుండి యాత్రకి వెళ్తున్నాను. ట్రిప్ యాత్ర అంటే. నెక్స్ట్ మహనీయులు. మహనీయులు అంటే గొప్పవారు. ఎంతోమంది మహనీయులు భారతదేశ స్వాతంత్రానికి పోరాడారు. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి కింది పదాల వరుసను చూడండి. ప్రతి వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించి 0 చుట్టండి. ఇక్కడ నేను గీత గీశాను, మీరు కూడా గీత గీసుకోండి, లేదంటే దాన్ని రౌండప్ చేయండి. ఫస్ట్ వన్ చూద్దాం. దుర్గం, కోట, కిలా, జాగా. దుర్గం అన్న, కోట అన్న, కిలా అన్న ఒకటే. జాగా అంటే ప్లేస్. సో ఈ జాగా డిఫరెంట్ ఉంది కాబట్టి దీన్ని 0 చుట్టండి. నెక్స్ట్ గుడి, బడి, దేవాలయం, మందిరం. గుడి అన్న, దేవాలయం అన్న, మందిరం అన్న ఒకటే వస్తుంది మీనింగ్. బడి అంటే పాఠశాల. సో ఈ బడి అనేది డిఫరెంట్ ఉంది, దీనిని 0 చుట్టండి. నెక్స్ట్ శిల, రాయి, బండ. ఈ మూడింటికి మీనింగ్ ఒకటే. ఈ దండ అనేది డిఫరెంట్. దండ అంటే హారం. నెక్స్ట్ గాలం. నీరు, జలం, సలీలం. నీరు, జలం, సలీలం ఈ త్రీటికి కూడా మీనింగ్ నీరు అనే వస్తుంది. ఈ గాలం అనేది డిఫరెంట్. నెక్స్ట్ కన్ను, నేత్రం, నయనం. ఈ మూడిటికి మీనింగ్ కన్ను అని వస్తుంది. రెప్ప అనేది డిఫరెంట్. నెక్స్ట్ బిట్ భాష గురించి తెలుసుకుందాం. ఇది మనం లాస్ట్ పాఠంలో చదివిందే. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే స్త్రీలింగము, పుంలింగము, నపుంసకలింగము అంటే మనం ఉదాహరణ రాయాలి. మీకు తెలిసిన స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం పదాలు రాయండి. అంటే మనకు తెలిసిన పదాల నుంచి స్త్రీలింగ పదాలు, పుంలింగ పదాలు మరియు నపుంసక పదాలు రాయాలి. అందులో మొదటవది స్త్రీలింగ పదాలు చూద్దాం. సుజాత, శిరీష, సమంత, రాణి. మీరు ఏమైనా రాసుకోవచ్చు, నేను నాకు నచ్చినట్టుగా ఇక్కడ రాశాను. నెక్స్ట్ పుల్లింగ పదాలు రవి, రాజు, రాము, రమణ. నపుంసకలింగ పదాలు చెట్టు, తాబేలు, ముంగిస, కాకి. ఇక్కడ విభక్తి ప్రత్యయాలు ఇచ్చారు. ఇది గ్రామర్ పార్ట్ అన్నట్టు ఈ లెసన్ యొక్క. మనం లాస్ట్ టైం ఏం గ్రామర్ పార్ట్ నేర్చుకున్నాం లాస్ట్ లెసన్లో అంటే స్త్రీలింగ పదాలు, పుల్లింగ పదాలు, నపుంసకలింగ పదాలు వాటి గురించి నేర్చుకున్నాం. సో ఈ లెసన్లో ఏమి ఇచ్చిండ్రు మనకు? విభక్తి ప్రత్యయాలు ఇచ్చారు గ్రామర్. చూద్దాం అదేంటో. కింది వాక్యాలను గమనించండి. తెలంగాణ సంస్కృతికి, ఉనికికి బతుకమ్మ పండుగ ప్రతీక. ఇక్కడ కీ కింద గీత ఉంది, గమనించండి. నెక్స్ట్ హోలీ పండుగను మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకుంటారు. పీర్లను ఇత్తడితో, వెండితో తయారు చేస్తారు.
వాణి పూజ కొరకు పూలను కోసింది. కృత్రిమమైన రంగులు చల్లుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతాం. పై వాక్యాల్లో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి. ఇక్కడ గీత గీసిన పదాలు ఉన్నాయి కదా, ఆ గీత గీసిన పదాన్ని తొలగించి చదవండి అంటున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు, చదువుదాం. పీర్ల ఇత్తడి వెండి తయారు చేస్తారు. సో దీనికి ఏమైనా మీనింగ్ వస్తుందా? ఏం మీనింగ్ రావట్లేదు. అది మనం పీర్లను ఇత్తడితో తయారు చేస్తారు అంటే అది ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అయింది. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి ఉనికి బతుకమ్మ పండుగ ప్రతీక. సో ఇది కూడా మీనింగ్లెస్ ఉంది. ఇక్కడ మీనింగ్ దేని ద్వారా వస్తుంది? తెలంగాణ సంస్కృతికి ఉనికికి బతుకమ్మ పండుగ ప్రతీక. మనం దీనికి కీ యాడ్ చేయడం వల్ల దానికి ఒక మీనింగ్ వస్తుంది. అది లేకుంటే ఇక్కడ వాణి పూల కోసింది, ఇది కూడా మీనింగ్లెస్ అవుతుంది. అదే వాణి పూజ కొరకు పూలను కోసింది అంటే దానికి ఒక మీనింగ్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ పై వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగా లేనట్టు అనిపిస్తుంది. పీర్ల ఇత్తడి వెండి తయారు చేస్తారు, వాక్యం ఉండదు. ఇప్పుడు నూతుతో ప్రత్యయాలను ఉపయోగించి చదవండి. పీర్లను ఇత్తడితో వెండితో తయారు చేస్తారు. ఇట్లా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. అంటే మనం ఇడు మూవులు కొరకు ఇవి తొలగిస్తే ఏమవుతుంది? ఆ పదానికి ఒక మీనింగ్ అంటూ రాదు. అదే మనం మూవులు చేరుస్తే ఒక మీనింగ్ వస్తుంది. సో ఏదైనా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు? విభక్తి ప్రత్యయాలు అంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ ఇచ్చారు విభక్తి ప్రత్యయాలు, మనం చూద్దాం. విభక్తి ప్రత్యయాలు ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ మీరు బై హార్ట్ చేసుకోవాల్సిందే. ఒకవేళ ఈ టేబుల్ బై హార్ట్ చేసుకుంటే విభక్తి ప్రత్యయాలు అంటే ఏంటి మీకు ఈజీగా అర్థమైపోతుంది. డు మూవులు వీటిని ఏమంటారు? ప్రథమ విభక్తి అంటారు. ఎక్కడైనా డు మూవులు వచ్చిందంటే అది ఏ విభక్తి అన్నట్టు? ప్రథమ విభక్తి. నెక్స్ట్ నిన్నులన్ కుర్చీ గురించి, ఇదే విభక్తి, ద్వితీయ విభక్తి. నెక్స్ట్ మూడవది చేతన్ చేన్ తోడన్ తోన్, ఇదేది? తృతీయ విభక్తి. నెక్స్ట్ కొరకున్ కై కోసం, కొరకున్ కై కోసం, ఇది చతుర్థ విభక్తి. నెక్స్ట్ వెలనన్ కంటెన్ పట్టి, ఇదేది? పంచమి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, ఇదేంటి? షష్ఠి విభక్తి. నెక్స్ట్ అందున్ నన్ సప్తమి విభక్తి. ఓ ఓరి ఓయి ఓసి, ఇదే విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి. ఈ విభక్తులు మీకు రావాలంటే మీరు ఈ టేబుల్ బై హార్ట్ చేసుకోవాలి. ఈ టేబుల్ బై హార్ట్ చేసుకుంటే ఈజీగా మీకు అర్థమైపోతుంది ఏది ఏ విభక్తి అనేది. సో మీకు ఈ గ్రామర్ మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.